కేంద్రం దగ్గర మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర కుప్పగూలి గుండె బలిగి చనిపోవడం చాలా బాధాకరం, అత్యంత దురదృష్టకరం ఘటన. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మన రైతు నాయకుడు సురేష్ యాదవ్, తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడు మన బొంకూరు శ్రీనివాసరెడ్డి అన్న గారు, తర్వాత సర్పంచ్ గారు, మరి ఇక్కడ అందరూ నాయకులు, పార్టీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మరి రైతులకు మేలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల ప్రాణాలని తీసుకుంటుందంటే ఈ రాష్ట్రంలో అత్యంత దురదృష్టకరంగా పాలన సాగిస్తూ ఉన్నది. ఇవాళ చూస్తున్నాం రైతులకు మొక్కజొన్న కేంద్రాల దగ్గర కానీ, వడ్ల కేంద్రాల దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా వసతులు కల్పించలేకపోవడం, సరైన సమయానికి కాంట వేసి తీసుకోకపోవడం, మరి ఈ రకంగా నిర్లక్ష్యం. అక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర తాగునీటి సదుపాయం లేదు, అక్కడ తాటి పరదలు లేవు, అక్కడ ఒక టెంటు లేదు. రైతు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పంటను పండించి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఈనాడు అక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఇవాళ ఒక రైతు మరణించడం జరిగింది మా జిల్లాలో. మరి ఇట్లనే రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 750 పైన రైతులు మరణించడం జరిగింది. చూస్తున్నాము కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో సంతోషంగా సాగినటువంటి వ్యవసాయం ఈరోజు కన్నీటి పాలవుతుందంటే మరి ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎంత దుర్మార్గమైనగా వ్యవహరిస్తుందో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకోసమనే ఇవాళ చూస్తున్నాం మొదటి నుంచి కూడా మొక్కజొన్న కేంద్రాల దగ్గర అధికారులను అడిగితే కూడా నిర్లక్ష్యంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మొక్కజొన్న కేంద్రానికి మొక్కజొన్నలు తీసుకొచ్చి 10 రోజులు అయితే కూడా మరి కాంట వేయకపోవడం, మరి తంబు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఒక ప్రాణం, ఒక రైతు ప్రాణము పోయి ఇవాళ ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. మరి చూస్తున్నాము ఇంతవరకు కూడా ఈ రేవంత్ రెడ్డి మూర్ఖత్వమైనటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతుల పక్షాన కనీసం ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ చూస్తున్నాము యూరియా ఇవ్వడానికి కూడా చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఏదో పనికి మళ్ళీ యాప్ తీసుకొచ్చి ఇవాళ ఎకరాకి 2 బస్తాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన వ్యవస్థ. మరి 3 ఎకరాలు ఉన్న రైతు మరి ఎన్నిసార్లు రావాలి, ఎక్కడ తీసుకొచ్చుకోవాలి యూరియా? అంటే యూరియాను కూడా సరఫరా చేయలేనటువంటి నికృష్టమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. మరి చూస్తున్నాం రైతులకు కూడా ఇవాళ రైతు భరోసా అని చెప్పి చాలా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. మరి అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానని రైతులను ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి 100 రోజుల లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని మరి ఇంతవరకు కూడా ఏ గ్రామం పైన కూడా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. మరి ఇట్లా రైతు చనిపోతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారంకే 5 లక్షలు రైతు బీమా వచ్చేది. ఇవాళ రైతు బీమాకు గతి లేదు. ఇవాళ రైతు కుటుంబము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇట్లా చూస్తున్నాము వానాకాలంకి నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడికెక్కడ రైతులు నిర్వీర్యం అయిపోతున్నారు, కన్నీటి పాలవుతున్నారు. ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. మరి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల కాలంలో రైతు సంతోషంగా ఉండడం జరిగింది. మరి ప్రతి 6 నెలలకు మరి రైతు బంధు ఇచ్చినటువంటి ధీరుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రైతుల మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి? రైతులంటే గిట్టదా? రైతులంటే మీకేమైనా వ్యతిరేకమా? ఇవాళ పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళు ఏదో 2 ఎకరాలు 3 ఎకరాల పంట వేసుకొని పండించుకొని స్వయంగా బతికేటువంటి రైతులకు కడుపున కొడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి అన్ని అబద్ధాలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవాళ ఏ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాలేదు, ఆ రైతును ఆదుకోవాలని వచ్చినాం మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. మరి మా కేటీఆర్ గారు కూడా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. త్వరలో కూడా వారిని ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి విషయం కూడా వస్తుంది. కాబట్టి మా కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 25 లక్షలు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ మా చెల్ల వెంకటరామరెడ్డి గారు, విజయుడు గారు కూడా మరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మరి వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం.